హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ గుప్పెడంత మనసు 18వ భాగాన్ని వినేద్దాం. కార్తీ, అంజు ఏడుస్తూ ఉందంట్రా అంటారు రాజయ్య గారు. అంతే, ఆ మాట చెప్పడం ఆలస్యం. కార్తీక్ పక్కింటికి పరుగు తీస్తాడు. ఆ వెనకే అందరూ వెళ్తారు. అంజు చుట్టూ పద్మగారు, విష్ణు గారు కూర్చుని ఉంటే పద్మగారు ఓదారుస్తూ ఉంటారు. ధర్మ అంజు ఎదురుగా దూరంగా నించుని ఉంటాడు. ధర్మ చూసి చూసి అంజు దగ్గరకొచ్చి అంజు చేయి పట్టుకుంటాడు. అంజు రెడ్డిగా అయిన కళ్ళని పైకెత్తి చూస్తుంది. ధర్మ రా అంటూ తీసుకుని ముందుకు కదులుతాడు. అంతే, అలా 2 అడుగులు వేశాడో లేదో కార్తీక్ మహేష్ బాబులా పరుగున వచ్చి ఆయాసపడిపోతూ ఏడుస్తున్న అంజు చేయి పట్టుకుని కళ్ళల్లో ఏ భావం లేకుండా నించునున్న ధర్మాని మార్చి మార్చి చూస్తుంటాడు. ధర్మ అంజు చేయి వదిలేస్తాడు. అంజు వెంటనే కార్తీక్ దగ్గర పరుగున వెళ్ళి హక్ చేసుకుంటుంది. కార్తీక్ అంజు చుట్టూ ఒక చెయ్యి వేసి ఇంకో చేతిని అంజు తలపై వేసి నిమురుతూ, ఏమైంది, బావ ఏమన్నా అన్నాడా అంటూ ధర్మ వైపు చూస్తాడు. అప్పుడే రాజయ్య గారు, సుగ్నా గారు, అరుంధతి వస్తారు. ధర్మ ప్రశ్నార్థకంగా చూస్తుంటే అరు ధర్మ పక్కకొచ్చి, మీ చెల్లి ఏడిస్తే మానని అనుమానిస్తావా ఏంటి అని తనని అంటూ కార్తీక్ని దబాయించి ధర్మాకి కాస్త దగ్గరగా జరిగి, ఏమైందన్నా అంటుంది. హోంసిక్ అనుకుంటున్నాన్రా, మాకేమీ చెప్పట్లేదు తను, అందుకే ఇంటికి తీసుకుని వస్తుంటే ఈయన గారు హీరోలా వచ్చి దర్శనమిచ్చారు అంటాడు ధర్మ. అరుంధతి నవ్వుతూ కార్తీక్ వైపే చూస్తుంది. కార్తీక్ అంజు తలని ప్రేమగా నిమురుతూ ఉంటాడు. కాసేపటికి అంజు కంట్రోల్ అయి దూరం జరుగుతుంది. కార్తీక్ ధర్మ వైపు చూసి వాటర్ తీసుకురమ్మన్నట్టు సైగ చేస్తాడు. అది చూసిన ఆరు ధర్మ వెళ్ళబోతుంటే ఆరు ధర్మాని ఆపి, అన్నయ్య నేను తెస్తాను అని వెళ్తుంది. ధర్మ సరే అని నించుని ఉంటాడు. అరుంధతి వెళ్ళి వాటర్ తెచ్చి కార్తీక్ ఇస్తే కార్తీక్ అంజుకి తాగమనిస్తాడు. అంజు వాటర్ తాగేసి రాజయ్య గారి వైపు, సుగుణ గారి వైపు చూసి తాను చిన్నపిల్లలా బిహేవ్ చేశారనుకొని వాళ్ళిద్దరి వైపు చూసి క్షమించండి అంటూ లేచి నించుని కార్తీక్ వైపు చూసి, అన్నయ్య అంతా కొత్తగా ఉంది, పైగా ఆ రూమ్లో ఒక్కదాన్ని ప్రస్తుతానికి, ఏదో వెలితి, మీరు దగ్గర లేరని బాధ, ఎప్పుడూ ఇక ఎంతేనేమో అనే ఆలోచన, తట్టుకోలేకపోయానన్నయ్య, అందుకే ఏడ్చేశాను అంటుంది. కార్తీక్ అంజు దగ్గరికి వచ్చి పిచ్చి అంటూ తలపై కొట్టి ఒక్కసారి రాజయ్య గారి వైపు చూసి, నాన్నగారు, అమ్మ మీరు వెళ్ళి పడుకోండి, నేను అంజు దగ్గర కాసేపు ఉంటాను అంటాడు. సుగుణ గారు సరే అని కార్తీక్ అంటే రాజయ్య గారు, అమ్మ ఆరు, నువ్వు కూడా అంజు దగ్గరే ఉండు అంటారు. ఆరు అలాగే మావయ్య అని మాట్లాడబోయి మధ్యలో ఆపేసి, మాట్లాడి వస్తానంకుల్ అంటుంది. రాజయ్య గారు సుగుణ గారితో వెళ్ళిపోతారు. పద్మ, విష్ణు గారిని చూసిన ఆరు మనసులో అలసిపోయి ఉంటారు ఈ పెళ్లి పనులతో అనుకుని. అంకుల్, ఆంటీ మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి, కార్తీక్ నేను ఉన్నాం కదా అంజు దగ్గర అంటుంది. పద్మ గారు, విష్ణు గారు కూడా హా అంటూనే అంజు దగ్గరకు వచ్చి, ఒకేసారి మాకు నువ్వు ధర్మ ఒకటేరా, మాకు ఇన్నాళ్ళకి కూతురు ప్రేమ దొరుకుతుందని ఆశపడుతున్నాం అంటూ వెళ్ళిపోతుంటే అంజు పద్మగారు చేయి పట్టుకొని, సారీ అత్తమ్మ అంటూ హక్ చేసుకుంటుంది. పద్మగారు అంజు వేపు నిమురుతూ, సారీలు వద్దులే కానీ మాట్లాడుకో, నీ బెంగ తీరేంత వరకు అంటూ, అవును రూమ్లో ఒక్కదాన్ని అంటున్నావు, మీ ఆయనకి నీకు గర్భధారణ కార్యక్రమం అయిన తర్వాత నుంచి ఒక రూమ్లోనే ఉంటారు కదా, ఇంకేం భయాలు పెట్టుకోకు అని విష్ణు గారితో వెళ్ళిపోతారు. అంజు సైలెంట్ అయిపోతుంది. కార్తీక్ అంజు దగ్గరకు వచ్చి నిలబడతాడు. అరు వాళ్ళు వెళ్ళాక ఓ ఆలోచిస్తుంటుంది. ధర్మ అరుంధతి ఫేస్ను చూసి, ఏం ఆలోచిస్తున్నావురా అంటాడు. ధర్మ మాటలకి కార్తీక్, అంజు కూడా అరుంధతి వైపు చూస్తారు. అరుంధతి తన గడ్డం దగ్గర ఒక వేలుతో కొట్టుకుంటూ, అన్నయ్య నేను అంటుంది. ముగ్గురు ఒకేసారి నువ్వు అంటారు. కార్తీక్ ఇంకా ఆతృతతో అంటాడు. అరుంధతి, నేను విద్యాదానం విన్నాను, అన్నదానం విన్నాను, కానీ ఈ గర్భధానం ఎక్కడా వినలేదే, అంటే ఏంటన్నయ్యా అని తను ముస్తాబై ఉన్న తీరుకి చిన్నపిల్లల ఫేస్ పెట్టి ధర్మని అడుగుతున్న అరుంధతిని చూస్తే కార్తీక్కి చాలా ముద్దొచ్చేస్తుంది. కానీ చాలా కంట్రోల్ చేసుకుని నవ్వుతూ ధర్మ ఏం ఆశ్రయిస్తాడా అని ధర్మ వైపు చూస్తుంటాడు. అంజు కూడా నవ్వుతూ ఇద్దరి వైపు చూస్తుంటే ధర్మ అది అది అంటూ కార్తీక్ అంజుల వైపే చూస్తాడు. వాళ్ళు నవ్వుతుండడం చూసిన ధర్మ అరుతో, నాకన్నా కార్తీక్కి బాగా తెలుసు అంటాడు. ఆరు, నిజమా కార్తీక్కి తెలుసా, సరే అని కార్తీక్ దగ్గరకు వచ్చి, కార్తీకు అంటే ఏంటో చెప్పు, నువ్వు తోపని ప్రూఫ్ చేసుకో అంటుంది. కార్తీక్ తల కొట్టుకుంటూ ధర్మ వైపు చూస్తాడు. ధర్మ వచ్చే నవ్వుని ఆపుకొని కార్తీక్ ఎలా చెప్తాడని అరుంధతికి అని వెయిట్ చేస్తుంటాడు. అంజు కూడా కావాలని, చెప్పన్నయ్యా మా అరుకి తెలియక అడుగుతుంది, నీకు తెలిసి చెప్పకుండా ఉంటావా అంటుంది. కార్తీక్, నన్నే ఇరికిస్తారా ఇద్దరు అనుకుని హిహిహి అని పల్లికిలిస్తూ, అదే అరుంధతి,
ఈ క్వశ్చన్కి నీకు కాబోయే హస్బెండ్ ఆన్సర్ చేస్తే అందంగా ఉంటుంది అనేస్తాడు. అరుంధతి కార్తిక్ మాటలకి మనసులో కాబోయే హస్బెండా అనుకుని దేవ్ గుర్తుకు రావడంతో విరక్తిగా నవ్వుకొని కార్తిక్ వైపు ఒక చూపు చూసి ఒక పక్కకు కూర్చుంటుంది. కార్తిక్ అర్థమై అరు పక్కన కూర్చుని ఏమైందరు అంటుంది. ఏం లేదు అని తల అడ్డంగా ఊపుతుంది. ధర్మ టెర్రస్ పైకి వెళ్ళి కూర్చుందామా అంటాడు. అందరూ సరే అనుకుని వెళ్తుంటారు పైకి. అరుంధతి డల్ అయిపోయి దేవ్ చూపించిన ఫోటోలు అతను అరుతో మాట్లాడే చెత్తవాగుడంతా గుర్తుకు వస్తుండడంతో అలా ఆలోచనలో ఉంటుంది. కార్తిక్ అరుని గమనిస్తూనే ఉంటాడు. అంజు కార్తిక్ వైపు చూస్తూ అన్నయ్య ఏం ఆలోచిస్తున్నాడో అనుకుంటుంటే ధర్మ కార్తిక్ అరులని చూస్తూ ఏమైంది ఇద్దరికి అనుకుంటాడు. టెర్రస్ రావడంతో అరుంధతి వెళ్ళి ఒక దగ్గర కూర్చుంటుంది. కార్తిక్ ఇంకెక్కడా ప్లేస్ లేదన్నట్టు అరు పక్కనే కూర్చుంటాడు. ధర్మ ఇద్దరూ ఏం ఆలోచిస్తున్నారు అనుకుంటూ కార్తిక్ పక్కన కూర్చుంటాడు. అంజు అరుకి ఇంకో సైడ్ కూర్చుంటుంది. కార్తిక్ అరుంధతి మూడ్ చేంజ్ చేద్దామనుకుని హే మరదల్ అలా ఉండకే, ఈ గుండె తట్టుకోలేదు అంటాడు. అరుంధతి కార్తిక్ హే మరదల్ అనగానే కార్తిక్ వైపు ఫేస్ టర్న్ చేస్తుంది. కార్తిక్ మాటలకి చురుగ్గా చూసి ధర్మ అంజుల వైపు చూస్తుంది. కార్తిక్ మనసులో వీళ్ళ ముందు బుక్ అయిపోయానా అనుకుని అది అది అంటే ధర్మాని అన్నయ్య అంటుంది కదా, అందుకే నేను మరదలు అన్నాను అంటాడు. అంజు కార్తిక్ చెప్పిన ఆన్సర్కి సరే అనుకుంటుంది. కానీ ధర్మ ఎట్టట్లా అంటాడు. హిహిహి అట్లట్లే అంటాడు కార్తిక్ కూడా. ఆరు వారిద్దరి మాటలకి చూపులకి నవ్వేస్తుంది. రే ఏదో జరిగిందనిపిస్తుంది, దాచి దవడ పగల కొట్టించుకోకుండా చెప్పి చెక్కిలి గిల్లించుకో అంటాడు ధర్మ. కార్తిక్ అరు వైపే చూస్తాడు. అరుంధతి లేచి నించుని నడుస్తూ అన్నయ్య అంటుంది చాలా ప్రేమగా. ధర్మ చెప్పరా అంటాడు. అన్నయ్య మీ చిన్నమ్మ అదే అంజనా గారు బ్రతికి ఉండి ఆవిడికి ఒక కూతురు ఉండి ఉంటే మీ ఫీలింగ్ ఏంటి అంటుంది అరుంధతి. నిజంగా చిన్నమ్మ ఉండి ఆవిడికి కూతురు ఉండి ఉంటే నాకు చెల్లెలయ్యేది. ఈ కార్తిక్ గాడు అంజుని ఎంత బాగా చూసుకుంటాడో నువ్వు చూసావు. కానీ నాకు అలా చెల్లెలు ఉండి ఉంటే భూమి ఆకాశానికి తేడా తెలియనీయకుండా అందాలన్నీ అందుకునేలా పెంచి ఎల్లప్పుడూ తనతోనే ఉండి అది స్వచ్ఛంగా పిలిచే అన్నయ్య అని పిలుపు కొరకు నన్ను నేను తనకి బానిసగా మార్చేసేవాణ్ణి రా. నాకు నా చిన్నమ్మ అంటే అంత ప్రేమ, ఆ ప్రేమ అంతా నా చిన్నమ్మ కూతురుపై చూపించేవాణ్ణి అంటూ బాధగా అయిపోతాడు ధర్మ. అంజు ధర్మ పక్కకొచ్చి భుజంపై చెయ్యి వేస్తుంది. ధర్మ అలా ఉంటే అరుంధతి సైలెంట్గా తిరిగి నించుని ఉంటుంది. కార్తిక్కి కూడా అంజనా గారితో ఉన్న జ్ఞాపకాలు గుర్తుకు రావడంతో సైలెంట్ అయిపోతాడు. కాసేపటి వరకు వాళ్ళ మధ్య మౌనం రాజ్యం వెళుతుంది. మరి కాసేపటికి ఆ మౌనాన్ని ఛేదిస్తూ కార్తిక్ ధర్మ అంటాడు. ధర్మ కార్తిక్ వైపే చూస్తాడు. కార్తిక్ అరుంధతి ఎవరో తెలుసా అంటాడు. ధర్మ అయోమయంగా చూస్తూ ఉంటారు అంజు ధర్మాలు. ఇప్పుడు అలా ఎందుకు అడుగుతున్నాడా అని. కార్తిక్ వాళ్ళ వైపే చూస్తూ లేచి అరుంధతి పక్కకొచ్చి నిలబడి అరు వైపు చేయి చూపిస్తూ తను అరుంధతి భార్గవ్, డాటర్ ఆఫ్ అంజనా భార్గవన్ అంటారు. అంజు ధర్మ ఒకేసారి ఏంటి అంటూ లేచి నించుంటారు. ఆరు ఆ మాటలకి ఫేస్ వాళ్ళ వైపే తిప్పుతుంది. ఆరు కళ్ళ వెంబట నీళ్లు కారుతూ ఉంటాయి. అంజు వెంటనే వెళ్ళి అరుంధతి కళ్ళు తుడుస్తూ దగ్గరికి తీసుకుని అన్నయ్య ఏం మాట్లాడుతున్నావు సరిగ్గా చెప్పరా అంటుంది. ధర్మ కూడా అలానే కార్తిక్ వైపు చూస్తూ ఉండడంతో కార్తిక్ ఆరు అంతకుముందు ఎక్కడి వరకు చెప్పిందో అక్కడి వరకు చెప్తాడు. కార్తిక్ గారు వీరి దగ్గర కొన్ని కట్ చేసి చెప్తారులే. ఒకటి కార్తిక్ అరుకి ప్రపోజ్ చేయడం అండ్ అరు మాట్లాడిన తీరు చెప్పడు. రెండవది అరు మాట్లాడిన తీరుకి అప్సెట్ అయిన కార్తిక్ కావాలని పాపగారితో కాసేపు మిస్బిహేవ్ చేస్తాడుగా, అది చెప్పడు. జస్ట్ బై మిస్టేక్గా అరు ఫోన్ లిఫ్ట్ చేయడంతో దేవ్ మాట్లాడింది విన్నాను. ఆ తర్వాత అరు భార్గవన్ గారి సంభాషణ జరిగాక అప్పుడు అరుని ఏం జరిగిందని అడిగితే ఇలా చెప్పడం స్టార్ట్ చేసిందని చెప్తాడు. ఆ మాటలు విన్న అంజు అరుని పట్టుకుని బాధగా చూస్తుంటే ధర్మ సీరియస్గా ఆ తర్వాత ఏం జరిగిందిరా అంటాడు. ఈ సీరియస్నెస్కి రీజన్ దేవ్ మాటలేండి. కార్తిక్ ఆ తర్వాత ఏం జరిగింది అనేది నీ చెల్లినే చెప్పాలి అంటూ అరు వైపు చూస్తాడు. ఆరు అలా చూస్తూ ఉంటుంది. ధర్మ ఆరు దగ్గరకొచ్చి తన చేయి తీసుకుని ఈ క్షణం నుంచి నీ కంట్లో నీళ్లు రానివ్వకు. ఆ దేవు కాదు కదా, ఆ దేవుడు బాధ పెట్టినా నేను ఊరుకోను. ఎప్పటికీ ఇది నీ ఫ్యామిలీనేరా, సో నీ బాధ మాది. చెప్పు, వాడు ఎలా వచ్చాడు నీ లైఫ్లోకి? ఎందుకు పోలీసుల సహాయం తీసుకోకుండా ఎవరికీ చెప్పకుండా వాడి మాటల్ని చేష్టల్ని భరిస్తున్నావు చెప్పు అరు అంటూ అరుంధతి కళ్ళలోకి చూస్తాడు. అవును, నాకు మీరున్నారుగా, ఎందుకు ఈ కన్నీళ్ళు అంటూ అరుంధతి కళ్ళు తుడుచుకుని ఇక్కడ కూర్చుంటానే అంటుంది. ముగ్గురు కూడా అరు చుట్టూ చేరి చెప్పు అరుంధతి అని ఒక థీమ్లో అంటారు. అరుంధతి హా అని ఇలా చెప్తుంది. అవును, ఎక్కడ ఆపాను అని ఆలోచిస్తూ హా
అరు తిరిగి అమెరికాకు వెళ్ళిపోతుంది. వాళ్ళ నాన్న వచ్చి రిసీవ్ చేసుకుని ఇంటికి వెళ్తారు. అరుంధతి ఫ్రెష్ అయి వచ్చాక వేడివేడిగా సూప్ చేసిచ్చి అరు దగ్గర కూర్చొని మాట్లాడుతూ ఉంటారు. కాసేపటికి రెస్ట్ తీసుకుంటుందని అరుంధతిని వదిలి భార్గవ్ గారి కంపెనీకి వెళ్ళిపోతారు. ఆ తర్వాత నుంచి అరు కూడా భార్గవ్ గారికి కంపెనీలో హెల్పింగ్గా ఉంటుంది. ఇద్దరు హ్యాపీగా ఉంటారు. ఆ టైంలో కంపెనీ ఫస్ట్ ప్లేస్కి వెళ్ళిపోతుంది. ఎప్పుడు ఒక కంపెనీ భార్గవ్ గారి కంపెనీకి పోటీగా ఉంటుంది. ఒక 4 years నుంచి ఎంతో ప్రాఫిట్ ఉండదు ఆ కంపెనీకి. సో ఆ కంపెనీ ఎండి కృంగిపోతుంటాడు. ఇంకా అరు వచ్చాక వేరే కంపెనీ ఎండి కంపెనీపై ఆశలు వదులుకుంటాడు. ఆ ఎండికి కొంతమంది వెక్కిరింపు మాటలు, దానితో ఆయనకి జీవితంపై అసహ్యం వచ్చేస్తుంది. ఆ ఎండి నేమ్ మనోహర్. వన్ డే అరు పేపర్ చదువుతుంటుంది. భార్గవ్ గారు కంపెనీకి రెడీ అవుతుంటారు. అప్పుడే ఆ పేపర్లో అరుంధతి ఒక బిజినెస్ మ్యాన్ మనోహర్ గారు సూసైడ్ చేసుకున్నారనే న్యూస్ వస్తుంది. అరు వెంటనే వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి పేపర్ చూపిస్తుంది. భార్గవ్ గారు ఆ పేపర్ని చూసి, వాట్, ఇలా ఎలా చేసుకున్నాడు అని, అరు నువ్వు మీటింగ్కి వెళ్ళు, నేను మనోహర్ వాళ్ళ ఇంటికి వెళ్తాను అని వెళ్ళిపోతారు. అరుంధతి రెడీ అయి కంపెనీకి వెళ్ళి మీటింగ్ అటెండ్ అయి అక్కడి నుంచి ఇంటికి వచ్చేస్తుంది. అరుంధతి ఇంటికి వచ్చేసరికి భార్గవ్ గారు సోఫాలో కూర్చుని ఏదో దీర్ఘంగా ఆలోచిస్తుంటారు. ఏమైంది నాన్న అంటుంది అరు. భార్గవ్ గారు అరుంధతి మాటలకి తడబడి ఏం లేదు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అరుంధతి మనసులో నాన్నకేమైంది అనుకుని డిన్నర్ ప్రిపేర్ చేశాక భార్గవ్ గారిని పిలిస్తే ఆయన ఆకలి లేదంటారు. అరుంధతి వినకుండా ఫుడ్ ప్లేట్లో పెట్టుకుని వెళ్ళి తినమని బలవంతం చేస్తుంది. అసలే చిరాగ్గా ఉన్న భార్గవ్ గారు అరు తినమని బ్రతిమలాడడంతో ఫుల్ ఇరిటేషన్ ఫీల్ అయి వెంటనే దూరం జరిగి, ఎందుకు ఇలా బలవంతం చేస్తున్నావు, నాకు వద్దు అంటున్నా వినవా, నీ నీ పంతం నీదేనా, పక్కన వారి ఫీలింగ్స్ పట్టించుకోవా అంటూ అరిచేస్తారు. అరుంధతి భార్గవ్ గారు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాక తన వల్లే కోపంగా ఉన్నారేమో అనుకుని బాధగా అక్కడి నుంచి వెళ్ళి కిచెన్లో ప్లేట్ పెట్టేసి తన రూమ్లోకి వెళ్ళి తలుపు వేసుకుని వాళ్ళ అమ్మ ఫోటోని తీసుకుని చూస్తూ ఏడుస్తూ ఉంటుంది. భార్గవ్ గారు ఏవో ఆలోచనలతో కాలాన్ని గడిపేస్తూ ఉండగా అరు గుర్తుకొస్తుంది. దానితో ఇందాక అరుపై అరిచింది గుర్తుకు తెచ్చుకొని భార్గవ్ గారు పరుగున అరు రూమ్ దగ్గరకు వచ్చి తలుపు తీయమని అరుంధతి అంటారు. అరు నేను తీయను, మీరు నాపై అరుస్తున్నారు అంటూ చిన్నపిల్లలా మారం చేస్తుంటుంది. భార్గవ్ గారు సారీ అరు, నీపై నాకేం కోపం లేదు తల్లి, ఆ రాక్షసి వల్ల నిన్ను అన్నాను అంటారు. అరు ఇలాగే చెప్తారు మాటలు, నేను తీయను అంటుంది. మా అమ్మవు కదూ, ప్లీజ్ ఈ ఒక్కసారికి నన్ను క్షమించి తలుపు తీయరా, ఇంకెప్పుడు అరవను నేను అంటారు భార్గవ్ గారు. అరు నిజంగా అరవుగా అంటుంది. నిజంగా నిజం, ఎప్పుడూ అరవను అంటారు. సరే అని తలుపు తీస్తుంది. భార్గవ్ గారు అరుంధతి చేయి పట్టుకుని కిచెన్లోకి తీసుకుని వెళ్ళి ఫుడ్ పెట్టి మాట్లాడుతూ ఆయన కూడా తింటారు. అరుంధతి మనసులో ఉన్న బాధ దూది పింజలా ఎగిరిపోతుంది. ఆ తర్వాత ఎవరి రూమ్లోకి వాళ్ళు పడుకుంటారు. ఆ తర్వాత నుంచి ఒక 6 months కంపెనీ పనుల్లో బిజీ అయిపోతారు. కంపెనీ ప్రాఫిట్స్ కూడా పెరిగిపోతాయి. సో భార్గవ్ గారు ఆ సక్సెస్ని ఎంజాయ్ చేయడానికి అన్ని కంపెనీస్కి ఇన్విటేషన్ పంపి ఒక పార్టీ అరేంజ్ చేస్తారు. ఆ పార్టీకి అన్ని కంపెనీల ఎండీలు అండ్ పార్ట్నర్స్ వస్తారు. అరు లేటుగా వస్తుంది. వాళ్ళ నాన్న ఎవరితోనో మాట్లాడుతుండడంతో అలా చూస్తూ కూర్చొని ఉంటుంది. అప్పుడే ఒక వెయిటర్ వచ్చి అరుంధతికి జ్యూస్ ఇచ్చి వెళ్తాడు. అరుంధతి అది తాగిన 5 minutesకి స్లో తప్పి కుర్చీలో పడిపోతుంది. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ 10 గంటలకి అరుకి మెలకువ వస్తుంది. లేచి చూసిన అరుకి తనెక్కడ ఉంది అనేది అర్థం కాదు. వెంటనే లేవబోతుంటే అప్పుడు తెలుస్తుంది తన ఒంటి మీద వైట్ బెడ్షీట్ తప్ప తన దుస్తులు ఏమీ లేవని. ఒక్క సెకండ్ తని తాను చూసుకుని షాక్తో మైండ్ బ్లాక్ అయిపోయి అలా ఉండిపోతుంది. కళ్ళ వెంపట నీళ్లు ధారాళంగా వస్తుంటాయి. అలా ఏడుస్తూనే మస్కబారిన కళ్ళతో పక్కకు చూస్తే తన డ్రెస్ ఉంటుంది. వెంటనే ఏడు పాపి తన డ్రెస్ తీసుకుని వాష్రూమ్లోకి వెళ్ళి డ్రెస్ వేసుకుని వచ్చేసి ఇప్పటి వరకు తనున్న బెడ్ని గమనిస్తుంది. బెడ్ నలిగి ఉండడంతో అరు మనసులో గట్టిగా ఫిక్స్ అయిపోతుంది తను ఎవరి చేతుల్లోనూ నలిగిపోయిందని. దానితో ఆ బాధ తట్టుకోలేక అక్కడే కూర్చుని ఏడుస్తుంది. ఎవరో డోర్ తనడంతో ఏడు పాప వెళ్ళి డోర్ తీస్తుంది. ఎదురుగా అక్కడ వర్క్ చేసే లేడీ ఉంటుంది. ఆ అమ్మాయి మ్యామ్ మీకు ఒక లెటర్ అంటుంది. నాకా అంటూ తీసుకుంటున్న అరుంధతి ఆ లేడీ వెళ్ళిపోతుంది. అరుంధతి కిందే కూర్చొని ఆ లెటర్ చాలా భయంగా ఓపెన్ చేస్తుంది. ఆ లెటర్లో హాయ్ అరుంధతి భార్గవన్, నేనెవరో నీకు తెలీదు, బట్ నాకు నీ అణువణువు తెలుసు. నీకు తెలియని నిన్నటి రాత్రి నాకు కలిగిన అనుభూతి, అంత అందాన్ని ఇంకెన్నాళ్ళు దాచుకుంటావు అని ఇలా నేను దోచుకున్నా. ఏ అందం, ఎంతటి సుఖం, ఇంకోసారి నేను అనుభవించాలని ఉంది కానీ ఇప్పుడు కాదు. అప్పుడు నువ్వు ఖచ్చితంగా స్రోలో ఉంటావు. నీ అందాన్ని అనుభవిస్తూ నీ కళ్ళల్లోని బాధని చూస్తూ ఉంటే అప్పుడే వస్తుంది నాకే తెలియని ఆనందం అని రాసి ఉంటుంది. ఆ లెటర్ చదివిన అరుంధతికి ఏం అర్థం కాదు కానీ తెలియని బాధ గుండెల్ని మెలిపెట్టేస్తూ ఉంటుంది. ఈ లెటర్ విన్న కార్తీక్కి ఎక్కడో తేడా కొడుతుంది కానీ ఆలోచిస్తూ ఉంటాడు కానీ ఎవరికీ చెప్పడు. మళ్ళీ డోర్ ఎవరో కొనడంతో అరుంధతి లేచి వెళ్ళి డోర్ తీస్తుంది.
మళ్ళీ అదే లేడీ నించుని ఉంటుంది. అరు అలా నించుని ఉండడంతో ఒక పార్సల్ ఇచ్చేస్తుంది. అది అరు తీసుకుని లోపలికి వెళ్ళిపోతుంది. ఆ పార్సల్ని ఓపెన్ చేసి షాక్ అవుతుంది. తనకి మెలకువ వచ్చినప్పుడు ఎలా ఉందో అలానే ఆ ఫోటో ఉండి పక్కన ఎవరో ఒక వ్యక్తి ఫేస్ సరిగ్గా కనిపించకుండా కావాలని అరెస్ట్ చేశారని తెలుస్తుంది. అరుంధతి అది చూసి చచ్చిపోవాలనుకుంది. వెంటనే ఆ రూమ్లో చాకు ఉందేమో వెతుకుతుంది. తనకు దొరకదు. అప్పుడు అరుంధతి ఫోన్కి ఒక కాల్ వస్తుంది. అరుంధతి ఫోన్ వైపే చూస్తుంది. అది అన్నోన్ నెంబర్ అవ్వడంతో అదురుతున్న గుండెలతో వణికే చేతులతో లిఫ్ట్ చేస్తుంది. అటువైపు నుంచి హలో స్వీటీ అని వాయిస్ వినిపిస్తుంది. ఎవరు అంటుంది. అటువైపు నుంచి నేనే నీ అందానికి దాసోహుణ్ణి అంటాడు. అసలు ఎవరు నువ్వు అంటుంది. అటువైపు నుంచి అప్పుడే చెప్పాలా, ఇప్పట్లో చెప్పను అంటాడు. ఎందుకోసం నీ కాల్ చేశావు అంటుంది. నిన్ను నాకు కావాలి, అనుకున్నప్పుడు అనుభవించాలి, అందుకే కాల్ చేశాను అంటాడు అతను. ఎందుకు నా జీవితంతో ఆడుకుంటున్నావు అని అడుగుతుంది. స్వీటీ నేనా, నోనో, నువ్వు ఏడవడం కావాలి నాకు, నీ జీవితం వద్దు అంటాడు. అరు సైలెంట్గా ఉంటుంది. అతను అరుతో నీ జీవితం కుక్కలు చింపిన విస్తరాకులా మారిందని బాధపడకు, ఓకే, అంతే తప్ప నువ్వు చచ్చిపోవాలనుకోకు. అరు కోపంగా నేను చస్తాను, నేను చస్తే నీకేంట్రా అంటుంది. అతను హహా స్వీటీ నాకేం ప్రాబ్లం లేదు, బట్ నువ్వు చస్తే మీ అమ్మని కూడా చంపేస్తానుగా, అసలే ప్రాణాలతో పోరాడుతుంది అంటాడు. ఏంటి పిచ్చిగా వాగుతున్నా, మా అమ్మ ఎప్పుడో చనిపోయారు అంటుంది. మీరు అలా అనుకున్నారు కానీ ఆవిడ ప్రాణం పోలేదు అంటూ పార్సల్ పంపాను కదా, అందులో లాస్ట్ ఫోటో చూడు స్వీటీ అంటాడు. అరుంధతి ఆత్రంగా వెళ్ళి చూస్తుంది. అంజనా గారు గాయాలతో ఉండి చికిత్స జరుగుతుంది అన్నట్టు ఫోటో ఉంటుంది. ఆరు అది చూసి బాధగా ఆనందంతో అమ్మ బ్రతికే ఉందా అంటుంది. అతను హా బ్రతికే ఉన్నారు, కానీ నువ్వు చావాలి అనుకుంటే నేను ఆవిని చంపేస్తాను అంటాడు. నేనేం చేసుకోను, నువ్వు మా అమ్మని ఏమీ చేయకు అంటుంది. ఓకే గుడ్ గర్ల్, ఇక నోరు మూసుకొని అక్కడి నుంచి వెళ్ళిపో, అంతేగాని ఏమన్నా ఎంక్వైరీ చేస్తే మీ అమ్మ నా దగ్గర ఉంది తెలుసు కదా, అర్థమైందనుకుంటా నీకు అంటాడు అతను. అరుంధతి హా అని ఆ ఫోటోలు ఆ పేపర్ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇదంతా విన్న ధర్మ అంజుల గుండె బరువెక్కితే కార్తీక్ మాత్రం ఆలోచిస్తుంటాడు. అరు ఏడుస్తూ ఇలా నా జీవితం అతని చేతుల్లో నలిగిపోయిందంటూ కార్తీక్ వైపు చూసి కళ్ళతోని ఇప్పుడు కూడా నేను కావాలా అన్నట్టు అడుగుతుంది. కార్తీక్ తన చేతిని గుండెపై పెట్టుకొని ఇది నీదే, నాకు నువ్వే ప్రపంచం అన్నట్టు సైగ చేస్తాడు. ధర్మ అంజు ఒకేసారి అతను దేవేనా అంటారు. ఆరు అవును అని తలూపుతుంది. కార్తీక్ ఆలోచిస్తూనే అరుంధతి నీ దగ్గర ఆ లెటర్ అండ్ పార్సల్స్ ఉన్నాయా అంటాడు. హా ఉన్నాయి, కానీ ఎందుకు అంటుంది. అరుంధతి ఒకటి అడగనా, తప్పుగా అనుకోకు అంటాడు. కార్తీక్ నువ్వేమన్నా ఏం చేసినా నా కోసమేగా, అడుగు అంటుంది. ఏ డేట్ నా హోటల్లో అలా జరిగింది అంటాడు. జనవరి 24 అంటుంది అరుంధతి. జనవరి 24 అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటాడు. ధర్మ ఎందుకు అంత ఆలోచిస్తున్నావు అని అంటాడు. కార్తీక్ అరుంధతి వైపే చూస్తూ అరుంధతి ఇప్పుడు ఒకటి చెప్తాను, నువ్వు నమ్మలేకపోవచ్చు కానీ నిజం అదే అంటాడు. ఏం నిజంరా అంటాడు ధర్మ. అన్నయ్య అర్థమయ్యేలా చెప్పరా అంటుంది అంజు కూడా. ఆరు ఏంటది కార్తీక్ అని అడుగుతుంది. వాడు నేనేమీ చేయలేదు అంటాడు కార్తీక్. అంటే అంటాడు ధర్మ. ఆరుకి ఏం అర్థం కాక అలా కార్తీక్ వైపు చూస్తుంది. రే తెలుగు మాట్లాడు అంటూ బుర్రపై కార్తీక్ ఒకటిస్తుంది అంజు. మీరు అర్థం చేసుకోవట్లేదు అంటూ కొట్టిన చోట రుద్దుకుంటూ నిజం అరుంధతి, దేవ్ నీతో ఒక ప్లాన్తో గేమ్ ప్లే చేశాడు, ఎందుకంటావు అంటాడు కార్తీక్. ధర్మ ఆరు ఒకేసారి నిజమా, నువ్వు ఎలా చెప్పగలవు అంటారు. అంజు కూడా హా నువ్వెలా చెప్పావు, వాడు ఆడుకున్నాడని అంటుంది. ఎందుకంటే ఆ దేవ్ నా ఫ్రెండే అంటాడు కార్తీక్. ముగ్గురు వాట్ అంటారు. వాట్ కాదు, వాటేసుకోవడం కాదు, వాడు నా ఫ్రెండ్ అంటాడు కార్తీక్. ముగ్గురు కళ్ళు పెద్దవి చేసి చూస్తుంటారు. అంజు వెంటనే తేరుకొని అలాంటి వాడితో స్నేహం ఏంట్రా చుంచు మొహమ్మడ అంటూ కార్తీక్ దగ్గరకు వస్తుంది కోపంగా. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.